సిట్టింగ్ ఎక్కడ బాగుంటుంది? ఏదైనా దాబాకెళ్ళిపోదాం. ఎందుకంటే అక్కడ ముక్క ఉంటుంది, చుక్క ఉంటుంది. అడిగిన వెంటనే ఇస్తారు, ఆఖరణ బిల్లు తీసుకుంటారు. ప్రస్తుతం తూగో జిల్లాలో దాబాల సంఖ్య పెరుగుతోంది. మారుమూల ప్రాంతాల్లో అత్యధికంగా వెలుస్తున్నాయి. ఇక్కడికొచ్చి ఎవడు తింటాడురా అనుకుంటే మోసపోయినట్టే. పగలంతా ఈగలు తోలుకుంటారు, రాత్రైతే మాత్రం కుర్చీకి పోటీ పడాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం దాబాలు బార్లలా మారిపోతున్నాయి. అయినా పట్టించుకునే నాదుడూ లేదు, కన్నెత్తి చూసే అధికారి లేదు. తూగో జిల్లాలో దాబాల సంస్కృతి ఊపందుకుంది. చాలా దాబాల్లో బార్లను మించి మందుబాబులకు ప్రత్యేక సిట్టింగ్ ఏర్పాట్లుంటున్నాయి. జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం శివారు నుంచి జిల్లా శివారు ప్రాంతమైన నిడదవోలు మండలం కాటకోటేశ్వరం గ్రామం వరకు దాబాలు పెరిగాయి. రాజమహేంద్రవరంలో దివాన్ చెరువు, లాలా చెరువు, రాజానగరం, కొవ్వూరు మండలంలో కొవ్వూరు, కాపవరం, దొమ్మీరు, మద్దూరు, చాగళ్లు మండలం పంగిడి, బ్రాహ్మణగూడెం, నిడదవోలు మండలం కాటకోటేశ్వరం, గోపవరం, విజ్జేశ్వరం, దేవరపల్లి మండలంలోని హైవే అనుకుని నల్లజర్ల వరకు సుమారు 50 వరకు దాబాలున్నాయి. ఈ దాబాల్లో చాలా వరకు నిబంధనలకు విరుద్ధంగా వెలిసినవే. ఆయా దాబాల్లో మద్యం ఏరులై పారుతోంది. అయినా అడ్డు అదుపు లేదు. జిల్లాలోని కొన్ని దాబాలకు మాత్రమే అనుమతులుండగా వారు నిబంధనలను పాటిస్తున్నారు. ఎక్కువ శాతం దాబాలు మందుబాబులే టార్గెట్గా నడిపిస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో ఒక బార్ లైసెన్స్ ఫీజు ఏడాదికి సుమారుగా 35 లక్షల రూపాయలు. అలాగే ఉదయం 10 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు మాత్రమే బార్లకు అనుమతి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బార్లను ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. అదే దాబాలకు అయితే ప్రభుత్వానికి ఎలాంటి ఫీజులు చెల్లించక్కర్లేదు, ఎలాంటి నిబంధనలు పాటించక్కర్లేదు. రాత్రి 1 గంటైనా మందుబాబులు తాగొచ్చు. మందుబాబులకు ప్రత్యేకంగా పరదా కట్టి వారు తాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దాబా రెస్టారెంట్లలో చాలా వాటికి అనుమతుల్లేవు. కొన్ని దాబాలు మాత్రమే స్థలాలను లీజుకు తీసుకుని ఏర్పాటు చేయగా చాలా చోట్ల ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసినవే. నిడదవోలు మండలంలోని ఒక గ్రామంలో ప్రభుత్వ నీటిపారుదల శాఖ భూమిలో ఏర్పాటు చేసింది కావడం విశేషం. ఇలా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయి.